గైస్ రీసెంట్‌గా మన 'సిద్ధార్థ్ అన్న' లీడ్ యాక్టర్‌గా వచ్చిన 'మిస్ యూ' అనే మూవీ థియేటర్స్‌లో రిలీజ్ అయింది కదా! అయితే నేను ఆ మూవీని రీసెంట్‌గానే చూడడం అయితే జరిగింది. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే గైస్ అసలు ఆ మూవీ ఎలా ఉంది? ఏంటి? అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్ మన హీరో వాసుకి ఒక చిన్న యాక్సిడెంట్ జరగడం వల్ల పర్టిక్యులర్‌గా ఒక 2 సంవత్సరాల గతాన్ని తనైతే మర్చిపోతాడనమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్ మన హీరో వాసు ఏమో ఆ 2 సంవత్సరాల గతాన్ని మర్చిపోయిన తర్వాత అసలేం జరిగింది? అండ్ తను మర్చిపోయిన ఆ 2 సంవత్సరాల గతంలో అసలేం జరిగింది? ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో, మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్ మూవీ నాకైతే నచ్చలేదండి. నచ్చకపోవడం అంటే ఇక్కడ ఏం లేదు. ఇది మన 'సిద్ధార్థ్ అన్న' మార్కుకు తగ్గట్టు లేదన్నమాట. అండ్ ఇప్పుడు ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ మూవీలో నాకైతే పెద్దగా ప్లస్ పాయింట్స్ అయితే కనిపించలేదు. కొన్నే కనిపించాయి. అవేంటంటే ఈ మూవీలో మన 'సిద్ధార్థ్ అన్న' 45+ ఏజ్‌లో కూడా వాసు అనే క్యారెక్టర్‌లో చాలా యంగ్‌గా కనిపించాడనమాట. అలాగే ఇందులో తన పెర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగానే ఉంది. ఇంకా ఇందులో హీరోయిన్‌గా చేసిన 'అసికా రంగనాథ్' కూడా తన క్యూట్ లుక్స్‌తో అండ్ ఈజ్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేసిందనే చెప్పాలి. లాస్ట్‌గా ఏంటంటే ఇందులో ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే ఒక ట్విస్ట్ అయితే చాలా బాగుంది. సో, మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్ ఈ మూవీ డైరెక్టర్ ఎంచుకున్న స్టోరీనే కానీ, స్క్రీన్ ప్లేనే కానీ, స్టోరీ నరేషనే కానీ ఇవన్నీ కూడా చాలా రొటీన్‌గా ఉన్నాయనే చెప్పాలి. సో, దానివల్ల ఏంటంటే మూవీ మొత్తం కూడా చాలా ఫ్లాట్‌గా వెళ్ళిపోతుందన్నమాట. అలాగే ఇందులో అక్కడక్కడ కొంచెం కామెడీని కూడా ట్రై చేశారు. బట్ అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్‌గా ఏంటంటే ఇందులో ఎమోషనల్ సీన్స్ అన్నీ కూడా చాలా ఫోర్స్డ్‌గా ఉన్నాయన్నమాట. దీనికి తోడు ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన గిర్బ్రాన్ ఇచ్చిన సాంగ్స్ అండ్ బీజీఎం కూడా అస్సలేం బాలేవు. సో, మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్‌గా ఏంటంటే గైస్ ఈ 'మిస్ యూ' మూవీ బాగుందా? బాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు నాకైతే నచ్చలేదు. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.75 రేటింగ్ ఇస్తున్నా. సో, మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ ఔట్. జై హింద్.